ఈరోజు చాలా సంతోషము. ఈరోజు మా లేబర్ మినిస్ట్రీ, ఈపీఎఫ్ఓ సంస్థ మరియు అర్బన్ డెవలప్మెంట్ మినిస్ట్రీలో ఉన్నటువంటి హడ్కో సంస్థ ద్వారా వెంకయ్య గారి యొక్క ఉన్నటువంటి సమక్షంలో ఈ రెండు సంస్థలు, ఈపీఎఫ్ఓ సంస్థ మరియు హడ్కో సంస్థ ఒక ఎంఓయూ కుదుర్చుకొని దేశంలో ఉన్నటువంటి కార్మికులకు, ముఖ్యంగా ఈపీఎఫ్ఓలో ఉన్నటువంటి ఎవరైతే 4 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారో ఈ 4 కోట్ల మంది సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఇళ్ల నిర్మాణం కోసం కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఒక క్రెడిట్ లింక్డ్ సబ్సిడీ స్కీమ్ అవుతుందో ఈ స్కీమ్ ద్వారా 2,20,000 రూపాయల ఒక సబ్సిడీని మరియు బ్యాంకు ద్వారా వాళ్ళకు తక్కువ ఇంట్రెస్ట్ వచ్చేటువంటి వడ్డీని, అలాగే మా ఈపీఎఫ్ఓ నుంచి వాళ్ళకు భవిష్యత్తులో మేము వాళ్ళ యొక్క ఉన్నటువంటి భవిష్యత్తు నుంచి ప్రావిడెంట్ ఫండ్ అవుతుందో ఆ ప్రావిడెంట్ ఫండ్ అమౌంట్లో 90% యొక్క ఉన్నటువంటి వాళ్ళ నిధిని వాళ్ళకు ముందుగానే మేము ఈ హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ కానీ వాళ్ళ యొక్క లోన్లో ఉన్నటువంటి ఒక తీర్చేటువంటి క్రమంలో మేము ఒక గ్రూప్ హౌసింగ్ సొసైటీ వాళ్ళే కార్మికులు ఏర్పాటు చేసుకుంటారు. అది 10 మెంబర్స్ కన్నా పైన ఉండేటువంటి సంస్థగా ఉండాలి. దానికి మేము మా యొక్క పిఎఫ్కి ఉన్నటువంటి ఒక అమౌంట్ అవుతుందో దాన్ని మేము ఆ బ్యాంకు ద్వారా ఆ లోన్ల ద్వారా మేము క్రెడిట్ చేస్తాం. ఈ విధంగా ఇది చాలా కార్మికులందరికీ 4 కోట్ల మంది కార్మికులకు ఉపయోగపడుతుంది. ఎంతమంది సొసైటీ చేసుకొని గ్రూప్ హౌసింగ్ చేసుకుంటే అన్ని కార్యక్రమాలు జరిగే అవకాశం ఉంది. ఇది నాకు నమ్మకం ఉంది. వచ్చే 2 సంవత్సరాల్లో 10 లక్షల మందికి ఇవ్వాలనేటువంటి సంకల్పంతో ముందుకెళ్తున్నాం. ఇంకా పైనే కట్టాలనేటువంటి ఒక ఆలోచన ఉంది. ఇందులో నేను 2 తెలుగు రాష్ట్రాలు, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, ఈ 2 రాష్ట్రాల్లో కూడా ఆ లేబర్ మినిస్టర్తో మాట్లాడి, అలాగే అందరూ ముఖ్యమంత్రులతో కోరుతున్నాను. ముఖ్యమంత్రులు వీలైనంత మటుకు ఈ సొసైటీలకు తక్కువ ఖర్చుతోటి భూమిని ఇచ్చినట్లయితే వీళ్ళు తొందరలో ఇల్లు కేవలం ఇల్లే కాదు ఫ్లాట్స్ కూడా కట్టుకునే